Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అరుణాచలంలో తెలుగువారి అన్నదాన సత్రాన్ని కూల్చివేశారు అధికారులు. గత 6 ఏళ్లుగా భక్తులకు, నిరుపేదలకు ఉచిత నిత్యాన్నదానాన్ని అందిస్తున్నటువంటి ఆశ్రమాన్ని కూల్చివేశారు అధికారులు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామునే సత్రాన్ని నేలమట్టం చేశారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి సేవ చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నారంటూ కూడా నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇతను ఆవేదనను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అసలు ఆశ్రమాన్ని నేలమట్టం చేస్తున్న ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం ఈ చర్యను ఎందుకు చేపడుతుంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు స్పందించినటువంటి అధికారులు ఒక్కసారిగా రావడం, నోటీసులు ఇవ్వడం, కూల్చివేతలు చేపట్టడం మాత్రం అరుణాచలంలో తెలుగు వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో చూపిస్తున్నటువంటి వివక్ష, గతంలో జరిగినటువంటి వివాదాలను మరోసారి పునరావృతం చేస్తున్నాయి అనేటువంటి అంశం చాలా స్పష్టంగా చూస్తున్నాం. తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలంలో గత 6 ఏళ్లుగా భక్తులకు, నిరుపేదలకు ఉచిత నిత్య అన్నదానాన్ని అందిస్తున్నటువంటి తెలుగువారి ఆశ్రమాన్ని స్థానిక అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున సత్రాన్ని నేలమట్టం చేశారని ఆశ్రమ నిర్వాహకులు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకు వారేమంటున్నారో ఓసారి చూద్దాం. 6 సంవత్సరాల నుంచి ఆకలి తిరుగుతున్నారు. ఇక్కడ ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామనే ఒక దుర్మార్గపు దుశ్చర్యతో ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా కొత్తగానే వచ్చి 5 గంటల నుంచి మొత్తం అరుణాశివా ఆకలి తీర్చడమేనే చేసి తప్ప భగవంతుడా ఏమైపోయావట. కానీ పూర్తి స్థాయిలో అరుణాచలంలో 60 నుంచి 70% మంది తెలుగు వారు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి దేవస్థానాల్లో ఇది ఒకటి. కానీ తమ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నారు అనేది మాత్రం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం మాత్రం అనేక ప్రశ్నలకు, అనుమానాలకు కూడా కారణంగా మారుతుంది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అరుణాచలంలో స్వామీజీ ఆశ్రమం పైన దాడి జరిగింది అనేటువంటిది గతంలో వచ్చినటువంటి క్వశ్చన్. తెలుగు వారి పైన దాడి చేశారు అని గతంలో వచ్చినటువంటి వివాదం. తమిళనాడులోని అరుణాచల క్షేత్రంలో ప్రతి నిత్యము గిరివలయంలో అంటే వేలాది మంది అన్నదానం చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో గతంలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం చాలా మంది దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. కానీ కొన్ని నెలలుగా అంటే కేవలం అధికారాన్ని పగ్గాలు చేపట్టిన తర్వాత విజయ్ సర్కార్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. శ్రీ అరుణాచలంలో రుద్రాక్ష స్వామీజీ యొక్క ఆశ్రమం పైన దాడి చేసి ఆశ్రమాన్ని నేలమట్టం చేసింది జోసెఫ్ ప్రభుత్వం. ప్రధానంగా నిత్య అన్నదాన సత్రం ఆక్రమణలు తొలగింపు అనేటువంటిది మాత్రం తీవ్రమైనటువంటి వివాదానికి కారణమవుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడు ప్రభుత్వం అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణ రోడ్డు వలయంలో ఆలయ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలతో పాటుగా రోడ్లను ఆక్రమించి ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను తొలగిస్తున్నాం అనేటువంటి పేరుతో పెద్ద ఎత్తున ఒక డ్రైవ్ ని చేపడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. తాజాగా ఈ క్రమంలోని గిరి ప్రదక్షిణ మార్గంలో కొన్ని తెలుగు సత్రాల ప్రహరీ గోడలు కూల్చివేయడం, అడ్డుగా ఉన్నటువంటి సత్రాలను కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు, మెట్లను తొలగించడం లేదా తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్లను రోడ్ల విస్తరణ పేరుతో అక్కడ ఉన్నటువంటి అధికారులు, మున్సిపల్ అధికారులు వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కొంతవరకు వివాదానికి కారణమవుతుంది. కానీ ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో పెద్దగా చేయడం, తెలుగువారి సత్రాలను పూర్తిగా కూల్చివేస్తున్నారు అనేటువంటి అంశాలే ప్రధానంగా చెప్తున్నారు అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారుల వాదన. కానీ కొన్ని అంశాలను పరిశీలించాలి. గతంలో కూడా అనేక వివాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. గిరి ప్రదక్షిణ చేసి వేలాది మందిగా ప్రజలు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు అందించడం, నిత్య అన్నదానాన్ని కూడా అక్కడి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలను అభివృద్ధి పేరుతో మరి ముఖ్యంగా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారు. తెలుగువారు నిర్వాహకులుగా ఉండడం మాత్రమే ఒక ప్రధానమైనటువంటి శాపమా? తెలుగువారి చేత ఇది నిర్వహించబడుతుంది కాబట్టి దీన్ని తొలగిస్తున్నారు అనేది మాత్రం ఆ నిర్వాహకుడి యొక్క ఆవేదనగా కనబడుతుంది. సత్రాల ప్రధాన భవనాలు కూడా సురక్షితంగానే ఉన్నాయి అనేది మాత్రం కేవలం ఒక అపోహ మాత్రమే. ఎందుకే మనం యూటీవీ విజువల్ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాం.
పూర్తి స్థాయిలో జేసీబీల సహాయంతో ప్రహరీ గోడను కూల్చివేశారు. సత్రం లోపల ఉండేటువంటి సామాన్లు, నిత్య అన్నదానానికి ఉపయోగించేటువంటి ప్రతి వస్తువులను కూడా రోడ్డు పైనే ఉన్నటువంటి వారు కూడా కింద పనుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలుగువారు నిర్వహించడం ఈ యొక్క కీలకమైనటువంటి శాపంగా మారుతుందా? సేవా కార్యక్రమాల్లో తెలుగువారు పార్టిసిపేట్ చేయకూడదా? మరి ముఖ్యంగా అరుణాచలంలో దాదాపు 60% నుంచి 70% మంది తెలుగు ప్రజలు, తెలుగు భక్తులే వస్తూ ఉంటారు, గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఉంటారు. అలాంటి వారికి సేవ చేయడానికి వచ్చినటువంటి మమ్మల్ని ఈ విధంగా వివక్ష చూపడం సరికాదు అనేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడుతుంది. ప్రధానంగా గతంలో జరిగినటువంటి భాషాపరమైన లేదా సంస్కృతి పరమైనటువంటి ఘర్షణలు కూడా ఒకసారి మనం చూడాలి. అరుణాచలానికి వచ్చేటువంటి భక్తులు దాదాపు 60 నుంచి 70% మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అరుణాచలంకి విపరీతంగా రద్దీ పెరిగేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఈ రద్దీ కారణంగా గతంలో కొన్ని చిన్నపాటి సమస్యలు కూడా తలెత్తినటువంటి వైరం, వ్యాపారులతో గొడవ జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. స్థానిక తమిళ వ్యాపారులు లేదా ఆటో డ్రైవర్లతో తెలుగు భాషకు సంబంధించినటువంటి భక్తులు తెలియకపోవడం, ఆ భాషకు సంబంధించి కొంతవరకు అండర్స్టాండ్ ఉండలేకపోవడం, ఈ ధరల విషయంలోనూ లేదా కమ్యూనికేషన్ విషయంలోనూ తరచూ చిన్న చిన్న ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. తెలుగు బోర్డుల వివాదం కూడా ఒకంత వివాదానికి కారణంగా మారింది. గతంలో కొన్ని తెలుగు సత్రాలు లేదా హోటళ్లు తమ బోర్డులపైన తమిళం కంటే తెలుగు భాషకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక తమిళ సంఘాలు ఎవరైతే ఉన్నారో వారు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. దీనివల్ల అసలు స్థానిక నిబంధనల ప్రకారం బోర్డులపైన ఖచ్చితంగా తమిళం ఉండాలి అనేటువంటి నియమాన్ని కూడా అప్పటి ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇప్పుడు తాజాగా గిరి ప్రదక్షిణ వివాదానికి వద్దాం. ఇక్కడ కూడా ఒక వివాదమే సాగుతున్నటువంటి వైనం. ఇటీవలే అరుణాచలానికి వెళ్లేటువంటి భక్తులు, మరి ముఖ్యంగా తెలుగు భక్తులు, వారి భద్రతకు సంబంధించి కొన్ని తీవ్రమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలుగు భక్తుడి పైన రీసెంట్ గా దాడి జరిగినటువంటి సందర్భం, గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఒక తెలుగు భక్తుడి పైన అక్కడ ఉన్నటువంటి వారు కత్తితో దాడి చేసినటువంటి ఘటన కలకలం రేపింది. అంటే కేవలం భక్తితో ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి వారు, దేశంలో గిరి ప్రదక్షిణలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయానికి వెళ్తున్నటువంటి వారికి అక్కడ భాషాపరమైన, సంస్కృతి పరమైన లేదా ఈ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో వివక్ష చూపుతున్నారు అనేటువంటి ఒక అపోహ వచ్చింది అంటే అది ప్రజల్లో ఏ విధంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఘటన పైన తెలుగు రాష్ట్రాల ప్రజలు, భక్తులు కూడా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ అరుణాచలంలో విజయ్ సర్కార్ ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలి. కనీసం ఒకవేళ రోడ్డు విస్తరణ చేస్తే వారికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని చూపించాలి. వేరే ప్రాంతంలో నిత్య అన్నదాన సత్రాన్ని నిర్వహించేందుకు తగిన సదుపాయాలు కల్పించాలి. వేలాది మంది భక్తులు వచ్చేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల కన్నా ఈ భాషాపరమైనటువంటి వివాదాలు రాకుండా చూసుకోవడంలో ప్రభుత్వం ఎక్కడైనా విఫలమైందా? ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం పైన మరో మచ్చపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, ప్రభుత్వం పైన విమర్శలు పెరిగేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి అనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు, తెలుగు భక్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం కూడా. చూడాలి, విజయ్ సర్కార్ ఇప్పటికైనా అభివృద్ధి పేరుతో అక్కడ ఉన్నటువంటి సత్రాన్ని తొలగించేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయా, లేదా ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం ఏదైనా తీసుకునేటువంటి ఛాన్స్ కనబడుతుందా? మరి ముఖ్యంగా అరుణాచలంలో రుద్రాక్ష స్వామీజీ వారి యొక్క ఆశ్రమం పైన దాడి చేసినటువంటి నేపథ్యం, ఆ మొత్తాన్ని కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వారి ఆవేదనకు, వారి భరోసాకు ప్రభుత్వం ఏ విధమైనటువంటి హామీ ఇవ్వబోతుందో మనము వేచి చూద్దాం.